రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో మోరి 5 గ్యాస్ బావిలో సంభవించిన బ్లోఅవుట్లో అగ్ని కీలకాలు ఎగసిపడుతున్నాయి. ఓఎన్జీసీకి చెందిన క్రైసిస్ మేనేజ్మెంట్ టీం నిపుణులు ఈ మంటలను పరిశీలించారు. బ్లోఅవుట్లో కొబ్బరి చెట్లు తగలబడిపోగా సమీపంలోని జనం ఇళ్లను ఖాళీ చేశారు. బావిలో 40,000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. మలికిపురం బ్లోఅవుట్ పై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. కరెంటు కట్టుతో రాత్రంతా పలు గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. బ్లోఅవుట్ నియంత్రణకు ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఢిల్లీ నుంచి స్పాట్ కి స్పెషల్ టీం చేరుకుంది. పైపుల ద్వారా ఈ నీటిని స్ప్రింగ్ చేస్తున్నారు అధికారులు. రైట్ గా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో మోరి 5 గ్యాస్ బావిలో సంభవించిన బ్లోఅవుట్లో అగ్నికీలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. ఓఎన్జీసీకి చెందిన క్రైసిస్ మేనేజ్మెంట్ టీం నిపుణులు మంటలను పరిశీలించారు. బ్లోఅవుట్లో కొబ్బరి చెట్లు తగలబడిపోగా సమీపంలోని ఉన్న జనం ఇళ్లను ఖాళీ చేసిన పరిస్థితి. బావిలో సుమారుగా 40,000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. మలికిపురం బ్లోఅవుట్ పై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. కరెంటు కట్టుతో రాత్రంతా పలు గ్రామాలు అంధకారంలోనే ఉండిపోయాయి. బ్లోఅవుట్ నియంత్రణకు ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఢిల్లీ నుంచి స్పాట్ కి స్పెషల్ టీం చేరుకుంది. పైపుల ద్వారా నీటిని స్ప్రింగ్ చేస్తున్నారు అధికారులు. ఈ బ్లోఅవుట్ ని ఇప్పుడు దాకా చూసే వరకు నేను చిన్నదనుకున్నాను, కానీ చాలా పెద్ద బ్లోఅవుట్. ఇంకొక విషయం ఏంటంటే, ఈ బ్లోఅవుట్ నేను ఇందాక మాట్లాడినప్పుడు ఈ గెయిల్ లైన్స్, పైప్ లైన్స్, ఓఎన్జీసీ పైప్ లైన్స్ వీక్ అయిపోవడం వల్ల బ్లోఅవుట్ ఏర్పడిందేమో అని భావించాను. నేను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇది భయంకరమైన అక్రమమైన సంపాదన గురించి ఈ బావిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చింది ఓఎన్జీసీ. ఈ బావి ఎవరికి ఇచ్చిందంటే, కొన్ని బావుల్ని గ్యాస్ అయిపోయిందని, కొంచెం గ్యాసే ఉంది, దీని గ్యాస్ని సరఫరా చేయలేమని చెప్పి కొంత ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాయి గ్యాస్ బావుల్ని. అది అబాండన్డ్ గ్యాస్ బావులు అంటారు. ఆ అబాండన్డ్ గ్యాస్ బావుల నుంచి చాలా తక్కువ మొత్తంలో న్యాచురల్ గ్యాస్ అన్నది వస్తుంది. నాకు తెలుసు చాలా కంపెనీలు, అంటే ఎందువల్ల అంటే నాకు బాగా తెలుసు. రాజమండ్రిలో జాస్తి మూర్తి గారు అని చెప్పి ఆయన ఈ వ్యాపారంలో ఉన్నాడు. తర్వాత రిలయన్స్ మాధవ్ అని చెప్పేసి అతను జనార్దన్ మూర్తి, జాస్తి మూర్తి, కమాండెంట్ మూర్తి, వీళ్ళందరూ కలిసి ఇటువంటి బావుల్ని తీసుకుని ఇక్కడ బావుల్ని ఇచ్చి గ్యాస్ని వేరే చోట్లకి అమ్మి మాకు చాలా ఎక్కువ లాభాలు వస్తున్నాయి. వాళ్ళు అమ్మేదేమో రూపాయికి అమ్ముతారు, కానీ మేము 10 రూపాయలకి అమ్ముతున్నామని చెప్తారు. ఈ బ్లోఅవుట్ని ఇప్పుడు దాకా చూసే వరకు నేను చిన్నదనుకున్నాను. రైట్ ఇక చూశారు కదా, కోనసీమ జిల్లా ఇరుసుమండ అనే ప్రాంతంలో చోటు చేసుకున్న బ్లోఅవుట్. అక్కడ ఉన్నటువంటి అగ్ని కీలలు బయటకి ఎగిసిపడుతున్నాయి. రాత్రంతా ప్రజలంతా అంధకారంలో ఉన్నారు. మరికొంతమంది అయితే చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు ఇళ్లను ఖాళీ చేసుకొని వెళ్ళిపోయారు. ఇప్పటికే 40 క్యూసెక్ల గ్యాస్ కూడా అక్కడ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీ నుంచి స్పెషల్ టీం కూడా వచ్చి చేరుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సహా పలువురు అధికారులు కూడా దీనిపై పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి కూడా లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి, ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంకా కొంతమంది చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా కరెంటు కోతతో రాత్రంతా అంధకారంలోనే ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితి ఎప్పుడు అదుపులోనికి రాబోతోంది? జమీమా, ఇప్పుడు మనం మలికిపురం మండలం ఇరుసుమండలో ఉన్నాం.
ఏదంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిన్న 10:30 గంటల ప్రాంతంలో జరిగిన మోరీ 5 ఈ బావిలో జరిగిన బ్లోఅవుట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే అర్ధరాత్రి తర్వాత ఈ బ్లోఅవుట్లో వచ్చిన బేకర్ శబ్దం, అదే ఏదైతే పీడన శక్తి ఉందో అది గ్యాస్ పడిపోవడంతో దాదాపుగా 50% వరకు తగ్గిపోయిన పరిస్థితి ఉంది. ఆ ప్రస్తుతం ఇక్కడ సహాయక చర్యలు అంటే దాన్ని అదుపు చేసేందుకు ముందు తీసుకోవాల్సిన చర్యల గురించి ఇక్కడ ఓఎన్జీసీ క్రైసిస్ మేనేజ్మెంట్ టీము పనిచేస్తూ ఉంది. రాత్రి నుంచి కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి మొత్తం అంతా కూడా అధ్యయనం చేశారు. అయితే ఏదైతే అధిక పీడన శక్తి తగ్గిపోవడంతో 50% ఇక్కడ మంటలు అగ్నికీలలు తగ్గిపోయి దీంతో మనం చూస్తున్నాం. అక్కడ ఏదైతే వాటర్ అంబ్రెల్లా పెట్టడం కోసం ఒక ప్రత్యేకమైన పైపులు ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఓఎన్జీసీ నర్సాపురం ఓఎన్జీసీ సైట్ నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ క్రైసిస్ మేనేజ్మెంట్ టీం ప్రస్తుతం దీన్ని అదుపు చేయాలంటే అంటే మంటలు అయితే బాగా తగ్గాయి. రాత్రంతా కూడా ఈ గ్రామంలో అందరికీ కూడా కరెంట్ లేని పరిస్థితి ఉంది ఇక్కడ. అలాగే ఈ మొత్తం చుట్టుపక్కల చెట్లన్నీ కూడా కొబ్బరి చెట్లన్నీ కూడా మాడి మసి అయిపోయిన పరిస్థితి ఉంది. అయితే నిన్న ఇక్కడికి కూడా రాలేని పరిస్థితి. ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ స్పాట్కి ఏదైతే డ్రిల్ సైట్ మోరీ 5 ఉందో ఆ డ్రిల్ సైట్ దగ్గర ఇప్పుడు నిపుణులు అయితే వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ మనం చూస్తున్నాం మొత్తం ఈ మంటలు అయితే అదుపులోకి వచ్చాయి. అప్పుడు ఏ విధంగా ఇక్కడ దీన్ని కంట్రోల్ చేయాలన్న దాని మీద ఇక్కడ ఓఎన్జీసీ అధికారులు ఒక కార్యాచరణ అయితే సిద్ధం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇది వాటర్ అంబ్రెల్లా వేసిన తర్వాత చుట్టూ వేసిన తర్వాత లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అసలు కూలిపోయిన రిగ్గు ఏ విధంగా ఇక్కడ శకలాలు ఉన్నాయి, దాన్ని ఏ విధంగా తొలగించాలి. అయితే ఇది లీక్ అవుతున్నది, ఎక్కడైతే గ్యాస్ వస్తున్నది బావి నుంచి నేరుగా వస్తుందా, బీఓపీ బద్దలైందా, బీఓపీ బద్దలైతే అది ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది, దాన్ని క్యాప్ చేయాలా లేకపోతే ఉన్నదాన్నే క్యాప్ చేయాలా అనేది ఇప్పుడు అధ్యయనం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో చూసినట్లయితే మొత్తానికి ఇప్పుడు వాటర్ అంబ్రెల్లా కార్యక్రమం జరిగిన తర్వాత ఒక రసాయనిక మడ్డతోటి దాన్ని కంట్రోల్ చేసే చర్యలు తీసుకుంటారు. ఆ తర్వాత చూసినట్లయితే అక్కడ డెబ్రిస్ రిమూవల్ చేయడానికి మాత్రం చాలా సమయం పడుతుంది. కనీసం 10-15 రోజులైనా డెబ్రిస్ రిమూవల్ చేసేందుకు సమయం పడుతుంది. ఆ తర్వాతే వెల్ క్యాపింగ్ జరగాలి. వెల్ క్యాపింగ్ జరిగితేనే ఇది అదుపులోకి వస్తుంది. అయితే ప్రస్తుతం రాత్రంతా కూడా ఇక్కడ ప్రజలు చాలా బిక్కుబిక్కుమంటూ జీవనం గడిపారు. అయితే రాత్రంతా మొత్తం ఇరుసుమండ, లక్కవరం, ఈ గుబ్బలవారిపాలెం ఈ ప్రాంతంలో దాదాపు 1000 కుటుంబాలని ఇక్కడ పునరావాస కేంద్రానికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు. అయితే తమ ఇళ్లలో ఎవరైనా దొంగలు చోరీలు చేస్తారేమో కూడా మళ్ళీ రాత్రులు వచ్చి ఇక్కడ ప్రజలు ఇల్లుని మళ్ళీ కాపలా కాసుకున్న పరిస్థితి కూడా ఉంది. అయితే నిన్న నుంచి కూడా గ్యాస్ 3 గంటల పాటు లీక్ అవడంతో ఎక్కడైనా గ్యాస్ కనుక ఉండిపోయి ఉంటే అది ఫైర్ అయితే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి ఎవరిని కూడా ఇక్కడ గ్యాస్ స్టవ్లు వెలిగించడం లేదు, అలాగే కట్టెల పొయ్యిలు కూడా వెలిగించొద్దని చెప్పి కూడా టామ్ వేసి మొత్తం జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, అలాగే ఎస్పీ రాహుల్ మీనా, అలాగే ఎంపీ ఇక్కడ హరీష్ మాధూర్, ఇక్కడ ఎమ్మెల్యే వరప్రసాద్ కూడా రాత్రంతా ఇక్కడే మకాం వేసి మొత్తం కార్యాచరణ అంతా సిద్ధం చేశారు. అయితే ఈ బ్లోఅవుట్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది ఇప్పుడు గ్యాస్ అధిక పీడన శక్తి అంటే ఇది PSI అంటారు. అది ఏ స్థాయిలో అది వస్తుందని చెప్పి ఒక అంచనా వేస్తారు. అంచనా వేసిన తర్వాత అది ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చేసేందుకు అది అనుకూలిస్తుందా లేదని కూడా అంచనా వేసిన తర్వాత ఈ నిపుణులు లోపలికి వెళ్ళి దాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాతే దీన్ని అదుపు చేసే చర్యలు ఏ విధంగా ఉండాలనేది కార్యాచరణ సిద్ధం చేయనున్నారు. అయితే ఇది ఏదైతే 1995లో పాచిలపూడి బ్లోఅవుట్లో సంభవించిందో సేమ్ అదే తరహాలో నిన్న పరిస్థితి అయితే కనిపించింది. అయితే ఈ రోజు అయితే సడన్గా 50% పీడన శక్తి తగ్గిపోవడం, అలాగే బేకర్ శబ్దం అంటే నిన్న ఈ ప్రాంతంలో నుంచోవడానికి కూడా అవకాశం లేదు, అంత భీకరమైన శబ్దం వచ్చింది. అయితే ఇప్పుడు ఆ శబ్దం కూడా తగ్గిపోయింది. అంటే పీడన శక్తి తగ్గితేనే ఆ శబ్దం తగ్గుతుంది. ఆ విధంగా తగ్గిపోవడంతో ఇది త్వరగానే కంట్రోల్ అవుతుందనే అభిప్రాయం అయితే ఇప్పుడు ఓఎన్జీసీ నుంచి వచ్చిన క్రైసిస్ మేనేజ్మెంట్ టీము ఆ నిపుణులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే మొత్తానికి చూసినట్లయితే సడన్గా కూడా పీడన శక్తి కనుక తగ్గిపోతే సడన్గా కూడా ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. సడన్గా కూడా ఆగిపోతే కనుక ఆ గ్యాస్ మాత్రం వస్తూనే ఉంటుంది. ఆ గ్యాస్ మాత్రం కంట్రోల్ చేయడానికి మాత్రం ఇక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగించాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇది 1994లో ఓఎన్జీసీ డ్రిల్లింగ్ చేసిన సైటు. ఆ తర్వాత ఇది 2024లో ఇక్కడ డీప్ ప్రైవేట్ సంస్థ దీన్ని బావి తవ్వడం మొదలుపెట్టింది. అయితే 2.7 కిలోమీటర్లు తవ్విన తర్వాత ఇది నిన్న టెస్టులు చేస్తుండగా అంటే ఏ స్థాయి నిక్షేపాలు ఉన్నాయి, ఏ ప్రెజర్తో బయటకు వస్తాయి, చమురు ఎంత ఉంది, గ్యాస్ ఎంత వస్తుంది అన్న టెస్టులు చేస్తున్న తరుణంలో ఈ
రిగ్ దగ్గర ఈ బ్లోఅవుట్ సంభవించింది. దీంతో రిగ్ అంతా కూడా పూర్తి స్థాయిలో కాలిపోయి కుప్పకూలిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ సహాయక చర్యల మీద జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కూడా ఇప్పుడు ఓఎన్జీసీ అధికారులతో సమావేశమయ్యారు. దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేసే విషయం మీద ఒక కార్యక్రమం సిద్ధం చేస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ అదుపు చేసే చర్యలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ సహాయక చర్యలు ఏ విధంగా అందుతున్నాయి అనేది కూడా ఆరా తీసి ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని ఇక్కడ అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మొత్తం ఇక్కడ బాధితులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారి పునరావాస కేంద్రంలో మొత్తం సౌకర్యాన్ని కల్పించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఇక్కడ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్తో కూడా మాట్లాడారు. మొత్తానికి చూసినట్లయితే మొత్తం ఈ ఓఎన్జీసీ బ్లోఅవుట్ మొత్తం 30 సంవత్సరాల తర్వాత అతిపెద్ద బ్లోఅవుట్గా సంభవించిన పరిస్థితి నేను కనిపించింది. అది ఈరోజు తగ్గుముఖం పడడంతో కొత్త ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉంది. అయితే ఇది సాయంత్రానికి కానీ మధ్యాహ్నానికి కానీ దీని మీద ఒక నిర్ణయానికి కూడా ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది ఓ నిర్ణయానికి కూడా అధికారులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీరామూర్తి. మార్నింగ్ 11 o'clockకి ఇక్కడ ఉన్న ఓఎన్జీసీ ఏదైతే వెల్ ఉందో దాన్ని ఒక ప్రైవేట్ ఫర్మ్కి ఇచ్చారు, డీప్ ఇండస్ట్రీస్ అని. సో వాళ్ళు ఆ వెల్ని ఆల్రెడీ క్లోజ్ అయిన వెల్ని వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి రిగింగ్ చేయడానికి ట్రై చేసినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా బ్లోఅవుట్ జరిగింది. సో దానివల్ల మార్నింగ్ 11 నుంచి కూడా హ్యూజ్ ఫైర్ ఆల్రెడీ మనం చూస్తున్నట్టు ఉన్నది. సో ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మేము ఇమీడియట్గా స్కూల్స్ అన్ని చుట్టుపక్కల ఉన్న, అంటే మెయిన్ ఇరుసుమండలో ఇన్సిడెంట్ జరిగింది. సో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న లక్కవరం, అది గొబ్బలపాలెము ఈ 2 విలేజెస్లో ఉన్న మొత్తం అన్ని హౌస్ హోల్డ్స్ని ఒక 1000 హౌస్ హోల్డ్స్ని వెకేట్ చేయించాం. స్కూల్స్ అన్నీ కూడా ఇమీడియట్గా క్లోజ్ చేసాం, పవర్ షట్ డౌన్ చేయించాం. ఈ గొబ్బలపాలెంలో రీహాబిలిటేషన్ సెంటర్ ఒకటి అరేంజ్ చేసామండి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ నైట్కి. సో ఓఎన్జీసీ క్రైసిస్ టీమ్ ఆల్రెడీ వచ్చి దీని మీద వర్కౌట్ చేస్తుంది. సో ఇనీషియల్ అనాలిసిస్ ప్రకారం ఒక 2 days అయినా టైం పడుతుందండి. ఒక టీం వచ్చి వర్క్ చేస్తుంది, 2 more teams are yet to come. బట్ ఆ టీమ్ మెయిన్ చేసేది ఏంటంటే ఫైర్ని స్టాప్ చేయలేదు, అక్కడ ఉన్న ఏదైతే మనకి హీట్ పొల్యూషన్ జరుగుతుందో దాన్ని